అందరికి నమస్కారం అండి. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. సేవింగ్స్, అసలు ఎవరైనా సరే సేవింగ్స్ మీద దృష్టి పెట్టారా? ఫ్యూచర్ ఏంటి, ఒకవేళ మనకి జాబ్ పోతే పరిస్థితి ఏంటి, లేదు ఏదైనా ఖర్చులు పెరిగితే పరిస్థితి ఏంటి, ఇల్లు కొనుక్కోవాలంటే మన దగ్గర ఏమైనా డిపాజిట్ ఉందా, ఇలాంటి ఆలోచనలు అసలు ప్రజెంట్ జనరేషన్ ఎవరైనా చేస్తున్నారా అంటే ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక నివేదికలో మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ వాళ్ళు సేవింగ్స్ అనేది అసలు చేయట్లేదు అని చెప్తుంది అనమాట. సో దీనికి కారణాలు ఏంటి, అట్లీస్ట్ మనం కొంత సేవింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నా ఛానల్కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సేవింగ్స్ అనేది ఎవరైనా చేస్తున్నారా అంటే ఒక 100 పీపుల్లో ఒక 20% జనాల్ని మనం పక్కన పెట్టేద్దాం. ఆ 20% ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో కొంతమంది పీనాసోళ్ళు ఉంటారు, దాంట్లో కొంతమంది ఫ్యూచర్ ఆలోచించే వాళ్ళు ఉంటారు, దాంట్లో కొంతమంది వచ్చే సంపాదనలో 80% సేవింగ్ చేసి ఓన్లీ 20% ఖర్చు పెట్టుకుంటూ బతికే వాళ్ళు ఉంటారు. సో ఈ 20% సెక్షన్ని పక్కన పెడిస్తే మిగిలిన 80% సెక్షన్లో సేవింగ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయినాయి. అంటే నిత్యావసర వస్తువులు రెగ్యులర్గా మనం తినేటువంటి ఫుడ్ కానీ, లేకపోతే బయట తినేటువంటి ఏవైనా మన ఇడ్లీ దోశ వడ ఇలాంటివి ఏ రకంగా చూసుకున్నా కూడా మనకు వచ్చే సంపాదనకి పెట్టే ఖర్చుకి అస్సలు బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో ఆ ఖర్చు బాగా పెరిగిపోయింది. తర్వాత ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా అంతో ఇంతో కాంపిటేటివ్గా నేను ఆ వాచ్ పెట్టుకోవాలి, ఈ కారు కొనుక్కోవాలి, లేకపోతే ఈ డ్రెస్ కొనుక్కోవాలి, కొంత మ్యాక్సిమం స్పెండింగ్ అనేది చేస్తున్నారు అనమాట. సో దాంతో ఆ సేవింగ్ కూడా తగ్గిపోయింది. ఇక రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మిడిల్ క్లాసు ప్లస్ లోయర్ మిడిల్ క్లాసు వీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి గనక ఎటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తే ఫ్యూచర్లో వాళ్ళని వాళ్ళు సర్వైవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు అనేది చెప్తుంది. ఆ మాట కరెక్ట్గా వాస్తవం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అందరికీ బాగా తెలిసింది ఏంటి అంటే ఒక ఐటీ జాబ్ మాత్రమే. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మోర్ ఆర్ లెస్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉండేవి. ఈ ప్రైవేట్ జాబ్స్ కొన్ని ప్రైవేట్ జాబ్స్ ఏవో ఇన్సూరెన్స్ కంపెనీలని అవ్వని ఇవ్వని అలాంటివి ఉండేవి. మిగిలిన అదర్ దాన్ దట్టే గవర్నమెంట్ జాబ్లు ఉండేవి. కాబట్టి పాతకాలంలో వాళ్ళు ఏంటంటే ఈ కాంపిటీషన్ అనేది వాళ్ళకి లేదు. పక్కోడు బెంచ్ కార్లో దిగిన వాళ్ళకి సంబంధం లేదు, వాడు అంబాసిడర్ కారు కొనుక్కున్న వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ స్తోమతని బట్టి, వీళ్ళు కొనుగోలు శక్తిని బట్టి రూపాయి దాచుకొని ఒక సైకిల్ కొనటం, బండి కొనటం, కారు కొనటం, అలా గ్రాడ్యువల్గా స్లోగా ఎదగటం, కొంత సేవ్ చేసుకొని ఇల్లు అనేది కట్టుకోవటం. ఆ రోజుల్లో మొత్తం సేవింగ్ అంతా ఎక్కువ ఆలోచన ఆడపిల్ల పెళ్లిళ్ళ మీద పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఆ ఖర్చు ఏదైతే ఉందో ఎక్కువ ఆడపిల్ల పెళ్లికి పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అదర్ దాన్ దట్ కొంతమంది ఏంటంటే దాంతో పాటు కొంత సంపాదించే డబ్బుల్లో ఇల్లు కట్టుకోవటానికి పెట్టేవాళ్ళు అనమాట. బట్ వాళ్ళు ఏంటంటే ఓవర్గా అది బ్రాండెడ్, ఈ బ్రాండెడ్ ఆ టైప్లో ఆలోచించకుండా గో విత్ ద ఫ్లో లాగా ఎదుగుతూ వచ్చారు. సో అందుకని ఏంటంటే వాళ్ళకు కొంత సేవింగ్స్ అయినాయి. వాళ్ళు అలా కొంతమంది పొలాలు కొన్నారు, స్థలాలు కొన్నారు. అప్పట్లో కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండేది, బట్ దాంతోపాటు జీతం కూడా తక్కువ ఉండేది. అయినా సరే దాంట్లోనే వాళ్ళు రూపాయి దాచి తిని తినక అలా కొంతమంది ఆస్తులు స్థలాలు కొన్నారు. అవి కొంతమందికి పిల్లలకి ఇప్పుడు వరంగా మారినాయి. వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సంపాదించే సంపాదనకి కరెక్ట్గా ఒక 2 bedroom ఫ్లాట్ గచ్చిబౌలి లాంటి చోట్ల కొనాలి, లేకపోతే అమెరికాలో కొనాలి, లేకపోతే యూకేలో కొనాలి అనుకుంటే జీవితాంతం సరిపోతుంది. సో ఆ ఆస్తులు ఎవరైతే వచ్చినాయో వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో వాళ్ళని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మిగిలిపోయిన ఏ ఆస్తులు లేకుండా, తల్లిదండ్రుల సహాయం లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో బతుకుతూ సేవింగ్స్ అనేవి చేసుకోకుండా చాలా మంది ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే జస్ట్ వాళ్ళకి రేపటి మీద ఆలోచన కానీ భయం కానీ లేదనమాట.
సో కొంత ఏంటంటే ఏం కాదు, మనకి ఎప్పుడైనా జాబులు వస్తే ఏం ప్రాబ్లం లేదు, బోల్డ్ అని జాబులు ఉన్నాయి, ఇక్కడ పోతే అక్కడ వస్తే, అక్కడ పోతే ఇక్కడ వస్తుంది అనుకుంటూ ఇన్ని రోజుల నుంచి నడిపించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే జాబ్ మార్కెట్, ఐటీ జాబ్ మార్కెట్ అనేది కొంత ఎక్కడ చూసినా, అమెరికానే కాదు, యూకే అనే కాదు, ఆస్ట్రేలియానే కాదు, వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా కూడా ఐటీ జాబ్ మార్కెట్ అనేది కొంత దెబ్బ పడుతుంది. సో ఇప్పుడు స్లోగా కొన్ని జాబులు పోతూ ఉన్నాయి. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ నాట్ అవర్ టాపిక్. అవర్ టాపిక్ ఈస్ సేవింగ్స్. సో మీరు ఒక ఇల్లు కొనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా సేవింగ్ చేసి ఆ సేవింగ్ అమౌంట్లోంచి డిపాజిట్ పెడుతున్నారా, లేదు మళ్ళీ మీ క్రెడిట్ కార్డులు వాడి తర్వాత అక్కడిక్కడ హ్యాండ్ లోన్లు తెచ్చి డిపాజిట్ పెట్టి ఇల్లు కొంటున్నారా? ఫస్ట్ ఇల్లు కొనటానికి మీరు ఇనీషియల్గా పెట్టేటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో అది సేవ్ చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర కోట్లు సేవింగ్ లేకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ 6 monthsకి సరిపడో, నెక్స్ట్ 1 yearకి సరిపడో, లేదు అట్లీస్ట్ ఒక అపార్ట్మెంట్ డిపాజిట్ మనం చేతి మించి పెట్టుకునో, అప్పు చేయకుండా మన చేతిలోంచి మనము ఆ డిపాజిట్ పెట్టుకుని ఇల్లు కొనుక్కునే కెపాసిటీ తెచ్చుకునే వరకు కూడా మీరు కొంత ఖర్చులు చాలా మంది తగ్గించుకోవటం బెటర్ అనమాట. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్లో బతుకుతున్నాం మనం. ఆబ్వియస్లీ ఆమె గారు గొలుసు చేపించుకుంది అంటే ఈమె గారు ఇంకా దానికి నెక్స్ట్ లెవెల్ చేపించుకోవాలన్నమాట. ఫుల్ కాంపిటీషన్. అంటే ఇక్కడ వాళ్ళు కాంపిటేటివ్గా ఏమవుతున్నారు అంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. కొనాల్సిందే, వాళ్ళు కొన్నారు కదా మనం కొనాల్సిందే. సో ఇలాగా ఎవరైనా సరే గోల్డ్ మీద కానీ దాని మీద కానీ మీరు కనుక ఇన్వెస్ట్ చేసింటే పర్లేదు, అది కూడా ఒక రకమైన సేవింగే. మీరు ఆ గోల్డ్ని లోన్లో పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అమౌంట్ తీసుకుని డిపాజిట్ పెట్టి ఇల్లు కొనుక్కోవడానికి ట్రై చేయొచ్చు. కానీ అది అలానే ఉండాలి, బ్యాంక్ లాకర్లో ఉండాలి. మళ్ళీ మనం క్రెడిట్ కార్డులలోంచో లేకపోతే అక్కడిక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి డిపాజిట్ పెట్టి ఇంటికి దీనికి ఈఎంఐ కట్టుకోవాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. సో అంటే ఏంటంటే మీరు బర్డెన్ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఓకే, గోల్డ్ అంటారా, ఫైన్, అది మనకి జనరల్గా మన ఇండియన్ ట్రెడిషన్. ఉన్న నష్టం లేదు, ఓ రోజు కాకపోతే ఓ రోజైనా అమ్ముకోవచ్చు, లేకపోతే తాకట్టు పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదో రకంగా మనం బతకడానికి అది యూజ్ అవుతుంది. అదర్ దాన్ దట్ చాలా మంది చూసుకుంటే మీకు ఫోన్లు ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉండాలి అంటే పక్కోడు ఐఫోన్ తెచ్చాడంటే మనం వాడికన్నా ఒక నెక్స్ట్ మెట్ ఎక్కువ ఉండాలన్నమాట. ఐఫోన్ 16 కొన్నామా లేకపోతే ఐఫోన్ 15 కొన్నామా, ఈ ఎవరెవరికైతే హై శాలరీస్ వస్తున్నాయో వాళ్ళు అన్ని ఎఫర్ట్ చేయగలరు, నో ప్రాబ్లం. కానీ నువ్వు తక్కువ శాలరీ వస్తుంది కదా, నువ్వు పోయి వాడితోటి కాంపిటీషన్ పెట్టుకుని వాడు పెట్టే ఖర్చుని నువ్వు పెట్టాలనుకుంటే అది ఎండ్ ఆఫ్ ద డే నీకే ప్రాబ్లం అవుతుంది. మన లెవెల్లో అసలు మనకు అనవసరం వాడు ఏ ఫోన్ వాడుతున్నాడు, వాడు ఏ కారు వాడుతున్నాడు, వాడు ఏమి ఇల్లు కొనుక్కున్నాడు, విల్లా కొన్నాడా, ఇంకొకటి కొన్నాడా, మనకు అనవసరం. వాడికి 50 లక్షల జీతం ఉంది, దాని ప్రకారం వాడు బతుకుతాడు. రేపు పొద్దున జాబ్ పోయిందనుకో దాని ప్రకారమే వాడు సర్వైవ్ అవుతాడు. నీకెంత ఉంది, నువ్వు ఎంత సేవ్ చేయగలవు అనేది ఆలోచించుకోండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంతో కొంత మీ జీతంలో అట్లీస్ట్ సంథింగ్ మీరు సేవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓవర్ నైట్ ఒకటేసారి ఆలోచించి, మనకి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి జాబ్ ఉందనుకోండి, 2.5 లక్షలు 3 లక్షలు ప్యాకేజీలు, 2.5 కోట్లు పెట్టి వాళ్ళు అపార్ట్మెంట్లు కొంటున్నారు చాలా మంది. అంటే డౌన్ ద లైన్ నెక్స్ట్ అట్లీస్ట్ 10 to 15 years మనం ఆ అప్ అనేది తీర్చాలి బ్యాంక్కి. ఓకే, మీ ఫాదర్స్ దగ్గర డబ్బు ఉంది, మీకు ఆస్తులు ఉన్నాయి, అవసరమైతే వాళ్ళు అమ్మి ఇస్తారు, మీరు తీర్చుకోవచ్చు అనేటువంటి భరోసా ఉన్న వాళ్ళకైతే ఫైన్, నో ప్రాబ్లం. అది ఏది లేని వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోతే ఎలా సర్వైవ్ కావాలి అనే దాని మీద ఆలోచించి సేవింగ్ కొంత అమౌంట్ సేవింగ్గా పెట్టుకోండి. బట్ జనరల్ సేవింగ్స్ అనేది ఎంతో కొంత, అంటే ఇప్పుడు మీకు ఒక 50,000 రూపాయల జీతం వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్, 50,000లో ఎటు వచ్చిన ఒక 10,000 పక్కన పెట్టేసేయండి. అది మాకు సంబంధం లేదు, జీతం తక్కువ వచ్చింది అనుకోండి, ఈ నెల నాకు 40,000 వచ్చింది, 50,000 రాలేదు, 10,000 పక్కన పెట్టేసేయండి. ముట్టుకోవద్దు దాన్ని. ఫర్ ఎనీ రీజన్ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దాన్ని ముట్టుకోవద్దు. ఈ 40,000తోనే మనం బతకడం నేర్చుకోవాలి. అంటే ఒకానొక టైంలో ఇయర్స్ బ్యాక్ ఇలాగే జరిగేది అనమాట. 1,500 రూపాయల జీతం వస్తే
పాల బిల్లు, కరెంటు బిల్లు లెక్కలు రాసుకునే వాళ్ళు కూర్చొని కొంతమంది ఫ్యామిలీస్ రాసుకొని అయ్యో ఈ నెల 50 రూపాయలు పెరిగింది, లేకపోతే ఒక నెల 50 రూపాయలు తగ్గిందే, అలా ఆలోచించుకునే వాళ్ళు అనమాట. చక్కగా 50 రూపాయలు మిగిలిందంటే వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకునేవాళ్ళు, లేకపోతే వాళ్ళు అలాగే ఉంటారు. అలాగని చెప్పేసి మనం లైఫ్ త్యాగం చేసి బతకాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేయాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, బట్ సేవింగ్ చేయాలి. ఎక్కడ సేవింగ్ చేయొచ్చు? మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఎక్స్పెండిచర్ మంత్లీ ఏదైతే మీరు పెడుతున్నారో దాంట్లోంచే మీరు ఆలోచించాలి. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ మనం ఏం పెడుతున్నాము. బయట తెగ ఫుడ్ తింటారు కొంతమంది, అంటే పోతారు, దోశలు తెచ్చుకుంటారు, ఇడ్లీలు తెచ్చుకుంటారు, లేకపోతే వీకెండ్ కాగానే బయటకు వెళ్తారు, బయట కొనుక్కొని తింటారు, లేకపోతే కొంతమంది వస్తా ఉండి ఓపిక లేదు కర్రీస్ తీసుకొచ్చి నేను అన్నం పడేస్తా అంటారు. అట్ ద సేమ్ టైం హెల్త్ గురించి ఆలోచిస్తూ, అట్ ద సేమ్ టైం ఖర్చుల గురించి ఆలోచిస్తూ పచ్చడి వేసుకుని తిన్నా ప్రాబ్లం లేదు. కానీ మనం ఆ అన్హెల్దీ ఫుడ్ బయటది కొనుక్కొని తిని మన హెల్త్ని పాడు చేసుకునే, డబ్బులు వేస్ట్ చేసుకునే దానికన్నా ఈ అమౌంట్ని కొంత సేవ్ చేసుకుంటే, ఎంతో కొంత నెలకి 1000 మిగిలిన 5000 మిగిలిన, యూ కీప్ దట్ యాజ్ టువర్డ్స్ యువర్ సేవింగ్. ప్లస్ ఎక్స్పెన్సివ్ గడ్జెట్స్ ఏమైనా కొనుక్కునే ముందు ఏంటంటే, మనకి 1,50,000 2 లక్షల నెలకి మిగులుతున్నాయి అంటే ఫైన్, నో ప్రాబ్లం. ఒక 50,000 వాచ్ కొనుక్కోవచ్చు, ₹1,00,000 వాచ్ కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు, ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు. బట్ ఖర్చు పెట్టేసాం, అయిపోయింది, బాగా జీతం వస్తుంది, బాగా శాలరీ వస్తుంది, నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత పరిస్థితి ఏంటి, 2 ఇయర్ తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఎవ్వరు చెప్పలేరు. మన పరిస్థితి మారచ్చు, ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, లేదు అంటే కథం అక్కడికి. అంటే ఇప్పుడు జనరల్ జాబ్ ఏజ్ ఎలా ఉంది అంటే, అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక తీసుకుంటే 40+, 45+ వచ్చిన తర్వాత ఈ మన యంగ్ జనరేషన్తో కాంపిటేటివ్గా వెళ్ళడం కష్టమైపోతుంది. అట్ ద సేమ్ టైము ఆ ఏజ్ తర్వాత మనకి జాబులు దొరుకుతాయా దొరకవా కూడా గ్యారంటీ లేదనమాట. ఎందుకంటే ఏజ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది, అది కంపెనీ ఎఫర్ట్ చేయడం అనేది తగ్గిపోతుంది. ఇంత లోపలే ఏది సెటిల్ అయినా సరే మోర్ ఆర్ లెస్ 45 లోపలే పర్ఫెక్ట్గా మనకంటూ ఒక స్టేబుల్ లైఫ్ ఉండాలి అనేది జాగ్రత్తగా మీరు 22 ఇయర్స్లో ఎప్పుడైతే మీరు జాబ్లోకి వస్తారో అప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టి మీ జీతంలో కొంత అమౌంట్ పక్కన పెట్టి, అసలు దాన్ని ముట్టుకోవద్దు, నా డబ్బులు కాదు అవి, నాకు తెలీదు, వెళ్ళండి ఒక బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ వేసుకోండి, సేవింగ్స్లో వేసేయండి, దాన్ని అలా పెట్టేయండి, ఎవ్రీ మంత్ రికరింగ్ డిపాజిట్ లాగా దాన్ని మీరు కట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎనీ టైం మీ డబ్బులు మీ చేతికి టక్కున రావాలంటే బెస్ట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో రికరింగ్ డిపాజిట్లో వేసుకుంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. డౌన్ ద లైన్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత కొంత లంసమ్ అమౌంట్ మన చేతిలో ఉంది అన్నప్పుడు హ్యాపీగా ఇల్లు కొనుక్కోవచ్చు. ఆ డబ్బులు తీసుకెళ్ళి డిపాజిట్గా పెడితే మీకు ఏమైందంటే నెలకి కట్టుబెటువంటి ఈఎంఐ తగ్గిపోద్ది. ఎట్ ద సేమ్ టైం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచే పరిస్థితి ఉండదు. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ నేను అందరికి చెప్దాం అనుకుంది ఏంటంటే, సేవింగ్ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కనుక క్రెడిట్ కార్డులు ఉంటే చించి అవతల పడేయండి. ఇమ్మీడియట్గా క్రెడిట్ కార్డులు అన్నీ క్యాన్సిల్ చేసి పక్కన పడేయండి. ఎందుకంటే నేను చాలా మందిని క్రెడిట్ కార్డులు వాడి ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళని చూసా. ఎందుకంటే ఎప్పుడో ఎక్కడో 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో 1000 రూపాయలు 500 గీకి దాని మీద కట్టడం మర్చిపోయి వదిలేసి, నాకు కార్డు లేదనుకోనో, క్యాన్సిల్ అయిందనుకోనో, ఎక్స్పైరీ అయిపోయిన తర్వాతనో, ఈవెన్ మీరు 50 రూపీస్ క్రెడిట్ కార్డు కట్టాలన్నా సరే 10 సంవత్సరాల తర్వాత ఎవడో వచ్చి మీ ఇంటి తలుపు తట్టి భయ్యా నువ్వు ఒక 10 లక్షలు కట్టాలి అంటే అప్పుడు మీకు కనపడతాయి. ఓకే, క్రెడిట్ కార్డ్ అంటే అప్పు. మనం ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుంటే వాడు రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా అంటే అరే పోనీలే దోస్తు కదా అని వదిలిపెడతా, కానీ క్రెడిట్ కార్డ్ కంపెనీలు వదలవు. కాబట్టి ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది చాలా మందికి ఎట్లా అంటే ఉంది కదా వాడేస్తారు, కానీ మనం స్లోగా దానికి ఎడిక్ట్ అయిపోతున్నాము, దానికి ఇంట్రెస్ట్లు కడుతున్నాము, తెలియకుండానే మన డబ్బులు మనం పోగొట్టుకుంటున్నాము అనేది తెలియట్లా. అప్పు చెయ్యకుండా జనరల్గా ఏ హెల్త్ విషయంలోనో దేంట్లోనో తప్పదు అలాంటి పరిస్థితుల్లో. ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకున్నా కూడా ప్రజెంట్ జనరేషన్కి 35, 40, 45 దాటిన దగ్గర నుంచి చాలా మంది డాక్టర్ల దగ్గర పోతూనే ఉంటారు. ఏదో ఒక సమస్య, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, డి విటమిన్, B12, లేకపోతే
ఆ డెఫిషియన్సీ, షుగరు, కళ్ళు కనపడవు, రకరకాల సమస్యలు. ఎందుకు ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి అంటే కష్టం అనేది ఎక్కువైపోయింది మనిషికి. ప్రజెంట్ ఎండలో వెళ్ళటం, దుమ్ములో వెళ్ళటం, ట్రాఫిక్లో వెళ్ళటం, తర్వాత మనకి పొల్యూషన్ వల్ల అంతా రకరకాలుగా బాడీ సెట్ కాకపోవటము, క్లీన్లీనెస్ అనేది తగ్గిపోయింది. మనం అనుకుంటాం రోడ్డు మీద వెళ్తుంటే కూడా పక్కన ఒక మురుగుంటున్నా దాంట్లోంచి వచ్చేటువంటి ఈ స్మెల్ కానీ, అది ఎయిర్ని పొల్యూట్ చేసి మనకి ఇచ్చేటువంటి ఎయిర్ కానీ ఫ్రెష్ ఎయిర్ కాదు. చెట్ల దగ్గర నిలబడితే వచ్చే పల్లెటూళ్ళల్లో ఉండే ఫ్రెష్ ఎయిర్ సిటీలలో ఉండదు. సో దీనివల్ల కూడా స్లోగా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏసీలకు అలవాటు పడిపోయారు అందరూ, దాదాపుగా ఏసీ, కార్లో ఏసీ, ఇంట్లో ఏసీ, స్కూల్లో పిల్లలకు కూడా ఏసీ, స్కూల్ బస్సుకు కూడా ఏసీ. దాంతో ఏమవుతుంది, చిన్న చిన్న పిల్లలకు కూడా డి విటమిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఇది మెయిన్ ఏంటంటే ఈ సుఖానికి అలవాటు పడిపోవటం వల్ల వచ్చినటువంటిది అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్దాం అనుకున్నది. మీరేంటంటే అట్లీస్ట్ ఎంతో కొంత మీకు వచ్చే జీతంలో మీవి కావు అనుకొని కొంత అమౌంట్ని మీరు పక్కన పెట్టగలిగితే, కొన్ని మీకు అవసరం లేనివి సాక్రిఫైస్ చేయగలిగితే, మీరు జాగ్రత్తగా కొంత అమౌంట్ సేవ్ చేసుకొని ఫ్యూచర్ని మాత్రం హ్యాపీగా చూసుకోగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, రేపు నా జాబ్ ఉంటుందా పోతుందా తెలియదు కాబట్టి నేనంటూ కొంత అమౌంట్ దాచుకుంటే బెటరు అన్న ఉద్దేశంతోనే మీకున్న జీతం ప్రకారం ఆ జీతంలో ఎంత దాచగలరో ఎంతో కొంత అనేది పక్కన పెట్టండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.